మీ ఉడత ఊపులకు తొండ బెదిరింపులకు భయపడేవాడు లేడు. పోలీస్ కేసులు పెట్టి ఏదో భయపెట్టిస్తాం, తొండ భయపెట్టించి ఏళ్ళక పోతుంది, ఏనుగు కనుక పోతుంది, తప్పించుకుంటుంది, ఎంత దూరం పోతుంది. ఎరువులో పడితే దొరకదా మనకి? యాడిపోతే బిడ్డ 3 ఏళ్ళే కదా. అప్పుడు ఉంటుంది నీది సర్కస్. సర్కస్ సర్కస్ ఆడిపిస్తాం బిడ్డ, ఇట్లా ఆడను మేము చూపిస్తాం అసలు సర్కస్. నేనే ఆడిపిస్తా, ఆ పనే పెట్టుకుంటా. నేను ఇక బ్రహ్మాండంగా నలవడం బాగు చేసాం, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడంత కష్టం అప్పుడు వేసే పక్కన లేదు నాకు. అప్పుడేమో వీళ్ళని ఓడగొట్టడానికి పని పెట్టుకొని పనిచేసిన జానారెడ్డిని, ఎంకరెడ్డిని అందరిని వరుస పెట్టి ఓడగొట్టిన. ఇక ఇప్పుడు సర్కస్ ఆడే పని తీసుకుంటా, బాధ్యత తీసుకుంటా. నెక్స్ట్ ఒక్కరిని వదిలిపెట్టా. తెలంగాణకు ద్రోహం చేస్తున్న నా కొడుకులు ఎవరిని. ఎందుకంటే కారోజు చెప్పిండు మనకు మాట, ప్రాంతేతరుడు అవతలి వాడు వచ్చి మిమ్మల్ని దోపిడీ చేస్తే మనని ఆ అంచుల వరకు పారదోలండి, మనని మన ఊరి బయట వరకు పారదోలండి. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడనే పాతి పెట్టండి అని చెప్పి కాలోజీ ఏదైతే చెప్పిండో దాన్ని అక్షరం అమలు చేసి తీరుతాం. తెలంగాణ ద్రోహులను తప్పకుండా పాతి పెడతాం. ఇక్కడ బనకచర్ల విషయంలో, కృష్ణా గోదావరి నదుల విషయంలో మీరు చేస్తున్న ద్రోహం ఏదైతే ఉందో తప్పకుండా ప్రజల్లో ఎండగడతాం. ఇంటింటికి మీ దొంగతనాన్ని బయట పెడతాం. మేము తెలంగాణ హక్కులు మళ్ళీ కాపాడుకుంటాం. కేటీఆర్ అట బూతులు అన్నాడట. ఏంటి బూతు? కేటీఆర్ అన్నది ఇప్పటివరకు అన్న పెద్ద పదం హౌలా. హౌలా ముఖ్యమంత్రి అన్నాడట. దానికి బండి సంజయ్ ఒకటే ఏడుస్తుండు, అయ్యో మా ముఖ్యమంత్రిని హౌలా అన్నాడు, మా ముఖ్యమంత్రిని హౌలా అన్నాడు. బండి సంజయ్కి ఏం సంబంధం? ఈయన పార్టీ మాత్రం ఒక్క ఏడవలే పాపం. బాగానే అన్నది అని వీళ్ళు అనుకుంటున్నారు. మేము అల్లేని అని కేటీఆర్ అన్నాడు మంచిగా అంటుంది అని ఈ మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు అనుకుంటున్నారు. బీజేపీ మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలకి ఏమో ఏడుపు వస్తా ఉంది. నన్ను కూడా నేను ఒక ఆయన అడిగాడు. నేనన్నా, ఓకే కేటీఆర్ హౌలాల పదవి మీకు తప్పు అనిపిస్తుంది, తెలంగాణ కొరకు ప్రాణం అడ్డం పెట్టి ఇంకొక నిమిషమో 2 నిమిషాల్లో అయితే ప్రాణం పోద్దని అంచుల వరకు పోయి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని పట్టుకొని నీ లాభల పునరుద్ధుతా, నీ కనుగుడ్లు మీకు గోళీలు ఆడుకుంటా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా, నిన్ను తొక్కుకుంటా పోతా, నిన్ను ఉరిదీస్తా, నీ మీద పెట్రోల్ పోసి చంపుతా, ఇట్లా మాట్లాడే ముఖ్యమంత్రి పదాలు మీకు చాలా మంచి గౌరవం కనబడుతున్నాయమని. ఇన్ని మాట్లాడుతుంటే కూడా ఎదురు మాట్లాడడానికి రేషన్ లేని కొడుకు ఏమన్నా కేటీఆర్? రేషన్ ఉన్నోడు కాబట్టి మాట్లాడాడు. హౌలగాని హౌలగాని అంటాడు, తప్పకుండా అని తీర్థం. తప్పకుండా నువ్వు ఇటుకతో కొడుతూ నేను రైతులు కొడతాం.